ఐడిటీవీ మన ఉనికి మన వాణి. టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో మైథాలజీ, సోషియో ఫ్యాంటసీ జోనర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇదే బాటలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది తాజా చిత్రం నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్. యువ నటుడు విరాట్ ఖన్నా, గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ చిత్రంపై టీజర్ ట్రైలర్ల నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ పతాకాలపై కిషోర్ అన్నపతి రెడ్డి, నిష్ఠా నాగిరెడ్డి సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా దర్శకుడుగా కూడా మారి ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించారు. ఐశ్వర్య మీనన్, దక్ష నగర్కర్, జగపతి బాబు, మహేష్ మంజేష్కర్, మురళీ శర్మ, రిషబ్ సాహిని వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మన పురాతన విష్ణు ఆలయాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు, సనాతన ధర్మం మరియు చారిత్రక అంశాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లకు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో వివరంగా చూద్దాం. నాగబంధం సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన విజువల్ వండర్ అని, భారీ గ్రాండియర్ థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తుందని కొనియాడుతుండగా, మరో వర్గం మాత్రం కేవలం హంగుల కోసమే సినిమా తీసినట్లుందని, బరువైన కథాంశం లోపించిందని పదవిరుస్తున్నారు. ఓవరాల్ గా ట్విట్టర్లో ఈ సినిమాకు 1.75 నుంచి 3 వరకు రేటింగ్స్ కనిపిస్తున్నాయి. ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొందరు దీనిని ఆదరిస్తుంటే, మరికొందరు మాత్రం బిలో యావరేజ్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ హీరో విరాట్ ఖన్నా నటన. శివుడి తరహా మాస్ లుక్ లో, ముఖ్యంగా ఒక నాగసాధువు పాత్రలో విరాట్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, ముఖ్యంగా క్లైమాక్స్ చివరి 20 నిమిషాల్లో ఆయన నటన, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లో పూనకాలు తెప్పించాయని చెప్పి నెటిజన్లు రాసుకొస్తున్నారు. చాలా కాలం తర్వాత స్క్రీన్ పైకి వచ్చిన నభా నటేష్ తన పవర్ఫుల్ పాత్రలో అద్భుతంగా మెప్పించింది. ఇంకా సాంకేతిక విలువల విషయానికి వస్తే 100% తెలుగు సాంకేతిక నిపుణులే రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు అందుతున్నాయి. పురాతన ఆలయాలు, సెట్టింగ్లు, సుందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. దీనికి తోడు జునైద్ కుమార్ మరియు అభి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా నమోరే సాంగ్ థియేటర్లను షేక్ చేసిందని ప్రేక్షకులు చెబుతున్నారు. సినిమాలో ప్రధానమైన మైనస్ పాయింట్ బలహీనమైన కథనం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దర్శకుడు అభిషేక్ నామా విజువల్స్ పై పెట్టిన శ్రద్ధ కథ, భావోద్వేగాలపై పెట్టలేదని అభిప్రాయపడుతున్నారు. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు అనిపించిన, సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని, కొన్ని చోట్ల CGI వర్క్ అంతగా బాగాలేదని ట్వీట్ చేస్తున్నారు. పాటల ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోవడం, లెంగ్తీ రన్ టైం మరియు మితిమీరిన సినిమాటిక్ లిబర్టీ, లాజిక్ లేని సీన్లు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయని, కేవలం ఆర్ట్ డిపార్ట్మెంట్, హీరో నటన మినహా సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ అంశాలు లేవని నెటిజన్లు పదవిరుస్తున్నారు. భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్స్, మైథాలజీ అంశాలను ఇష్టపడే వారికి నాగబంధం ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ బలమైన కథను ఆశించి వెళ్లే వారికి మాత్రం ఈ చిత్రం కొంత నిరాశ కలిగించవచ్చు.